మొదటిగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు వెళ్దాం. కడప జిల్లాలో ప్రలోభాలకు తెరలేపిన టీడీపీ కార్యకర్తలు అంటూ కూడా ఒక హైలైట్ వార్త మనకు కనిపిస్తుంది. అయితే రంజాన్ మాసం నేపథ్యంలో మహిళలకు చీరలు పంచుతున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలోనూ ఎన్నికల అధికారికి విజయరామరాజు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది స్థానికులు. సో మరో 55 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేయకూడదంటూ కూడా వాళ్ళు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్, చెప్పండి, ఈ రకమైన యొక్క కార్యక్రమం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల సమయంలో ఒక మంచిదేనా, లేదంటే ఎన్నికల అధికారి కూడా విజయరామరాజు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తా ఉంది. సో ఎన్నికల అధికారులు ఏ విధంగా స్పందించారు? దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. కడప జిల్లాలోని దుడూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నటువంటి కుల సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మైనార్టీల మందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకుని వారి అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమానికి తెరలేపారు. ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రలోభం చేసేందుకే అని చెప్పేసి టీడీపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. అదేవిధంగా కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఎవరైతే ఉన్నారో అతను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆయనకు పలు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే విజయరామరాజు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారో వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దస్తగిరితో పాటు నాగూర్వలి అనేటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో రిటర్నింగ్ అధికారి ఒక హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎన్నికల్లో డబ్బుతో పాటు మద్యం కావచ్చు, చీరలు కావచ్చు, మరి ఏదైనా సరే ఇతర వస్తువులు కుటుంబానికి సంబంధించి కుటుంబంలో వినియోగించుకున్నటువంటి వస్తువులను ఓటర్లకు పంచి మీరు ప్రలోభాలకు గురి చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు చేపడతాం. ఇదే తంతు కొనసాగితే ఎంత దూరమైనా కూడా ఎలక్షన్ ఈసీ ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మొట్టమొదటిగా జిల్లాలో పొదురు నుండి పర్వం ప్రారంభమైంది. 10 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. పోలీసులకు అయితే గట్టి ఆదేశాలు కూడా మంజూరు చేసింది ఈసీ. ఎవరైనా సరే నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం చర్యలు తీసుకోవడంలో ఎటువంటి ఉదాసీనత ధోరణితో ముందుకు వెళ్తే మాత్రం మీపై వేటు తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉంది. విజయరామరాజు ఎన్నికల అధికారి కూడా ఇదే ఆదేశాలను జారీ చేస్తా ఉన్నారు. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా రంగంలోకి దిగాలి, తనిఖీలు నిర్వహించాలి. ఎక్కడైతే ఈ విధమైనటువంటి ఓటర్లను ప్రలోభాలు చేసినటువంటి తంతుకు ఎవరైతే పాల్పడతారో వారిని గుర్తించాలి. వాలంటీర్లు కూడా ఇటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్మెంట్ అయితే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా ఉంది. ఎవరైనా సరే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలకు వెళ్ళాలి. వారు ఎవరినైతే రేపు రానున్న రోజుల్లో వారు మనస్ఫూర్తిగా ఎవరినైతే ఎన్నుకోదలుచుకున్నారో వారికి స్వేచ్ఛగా ఓటు వేసి ఎన్నుకునేటువంటి సంకల్పాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి విజయరామరాజు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే సిబ్బంది కూడా పని చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. మరోపక్క పెయిన్ స్క్వాడ్లు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. జిల్లా వ్యాప్తంగా సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కూడా పోలీసు అధికారులు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఒక మనిషి తనకు ఎంత 5,000 రూపాయలకు మించి నగదును తీసుకువెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధనలకు వస్తాయి. అటు ఎవరైనా తీసుకువెళ్ళేదడిగితే అత్యవసర పరిస్థితుల్లో బిల్లులు చూపించాలి. ఈ అవసరానికి ఆ డబ్బును వినియోగిస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా పూర్తిగా ఎన్నికల అధికారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నిబంధనలు అమలుకు తీసుకువస్తా ఉన్నారు. రైట్. అయితే యూసఫ్, ఒక విధంగా చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ ఇప్పుడే కాదు, ఎలక్షన్ టైంలోనే కాదు, గత 5 సంవత్సరాలు అంతకంటే ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా రంజాన్కి, క్రిస్టమస్కి, అదేవిధంగా సంక్రాంతికి 3 పండుగలకు కూడా ఖచ్చితంగా రంజాన్ తోఫా అని, క్రిస్టమస్ సంక్రాంతి కాను కానీ, లేదంటే క్రిస్టమస్ కాను కానీ ఇస్తారు. సో ఈ విధంగా ఎందుకు చూడకూడదు? కేవలం ఎన్నికల విధంగానే చూడాలా? సో దీన్ని ఎలా పరిగణించాలి మనం? కేవలం కోడ్ అమల్లోకి వచ్చేంత వరకు మాత్రమే పార్టీలు వారి యొక్క మనోభావాలతో పాటు వారు వ్యక్తిగతంగా ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే అదంతా కూడా లెక్కాచారంలో రాదు. ఎన్నికల కోడ్ ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రలోభాలు పెట్టేందుకే వస్తాయని చెప్పేసి ఈసీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇవి కూడా ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా వాటిపై ఖచ్చితంగా పరోక్షంగా ఫిర్యాదులు అందిస్తారు. ఇప్పుడు టీడీపీ వారు అయితే ఇటువంటి ప్రలోభాలకు ఇప్పటి వరకు పాల్పడలేదు. ఇప్పుడు వైసీపీ మొట్టమొదటిగా రంగంలోకి వచ్చింది. నిన్న సంబంధించిన వ్యవహారంలో
చెందినటువంటి నాయకులు ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేశారు. దూదేకుల సంఘానికి సంబంధించిన మొత్తం అక్కడ ఎవరైతే ప్రజలు ఉంటారో మైనార్టీలు అందరినీ దగ్గర తీసుకున్నారు. అక్కడ నుండి ఈ పంపకాల పరంపరకు కొనసాగిస్తా ఉన్నారు. ఈసీ కఠినమైనటువంటి నిర్ణయం. ప్రజలు తమ ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏర్పరచుకోవాలి. వారికి వాళ్ళ మనసుకు నచ్చినటువంటి విధంగా ఓటుకు వాళ్ళు వెళ్ళాలి తప్ప ఎవరో ప్రలోభాలు చేసి ఒక పార్టీ తరఫున తమకు ఓటు వేయండి, తమను గెలిపించండి అని చెప్పి వారిపై ఒత్తిడి తేకూడదు అనేటువంటి ఆంక్షలు అయితే ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి ఇవి అమల్లో కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయ నాయకులకు సంబంధించి కూడా అందరూ కూడా ఈవెన్ ముఖ్యమంత్రితో సహా ప్రస్తుతం కొనసాగే మంత్రులు కూడా ఆపద్ధర్మ మంత్రులుగానే కొనసాగుతారు. ఎవరికి కూడా అధికారాలు ఉండవు. ఇవి ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలు. వాటిని ప్రతి ఒక్క పౌరుడు కూడా పాటించాలి, అమలు చేయాలనేటువంటి నిబంధన అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం మరో